సోషల్ సిట్యుయేషన్స్‌లో మీరు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారా? లేదా మీరు ఆల్రెడీ ఎక్స్‌ట్రోవర్టెడ్ అయినా ఇంకా ఎక్కువ లైకబుల్ మరియు అట్రాక్టివ్ పర్సన్ అవ్వాలనుకుంటున్నారా? గుడ్ న్యూస్ ఏంటంటే అట్రాక్షన్ అనేది లుక్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వదు. సైకాలజీ, బిహేవియర్, కమ్యూనికేషన్ స్టైల్ మరియు మీ పర్సనాలిటీని ఎలా ప్రెజెంట్ చేస్తారు అనే దాని మీద కూడా చాలా డిపెండ్ అవుతుంది. ఈ వీడియోలో ఎవరైనా ఫాలో చేయగలిగే కొన్ని పవర్‌ఫుల్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రిన్సిపల్స్ ని ప్రాక్టీస్ చేస్తే మీరు నేచురల్ గా ఎక్కువ చార్మింగ్, మెమరబుల్ మరియు అట్రాక్టివ్ పర్సన్ లాగా కనిపిస్తారు. నంబర్ 1, డోంట్ ప్రిటెండ్, బీ ఆథెంటిక్. ఇప్పుడు మనం సోషల్ మీడియా ఎరాలో ఉంటున్నాం. ఆల్మోస్ట్ ప్రతి ప్లాట్ఫామ్ లో మనకి పర్ఫెక్ట్ లైఫ్స్, పర్ఫెక్ట్ ఫేసెస్ అండ్ పర్ఫెక్ట్ బాడీస్ కనిపిస్తాయి. సెలబ్రిటీస్ మేకప్ తో స్కిన్ ఇంపర్ఫెక్షన్స్ ని కవర్ చేస్తారు. హెయిర్ లాస్ ని విగ్స్ లేదా ట్రీట్మెంట్స్ తో హైడ్ చేస్తారు. కాస్మెటిక్ సర్జరీస్ తో ఫేషియల్ ఫీచర్స్ ని మార్చుకుంటారు. డైలీ ఇలాంటి కంటెంట్ చూస్తూ ఉంటాం కాబట్టి మన మైండ్ పర్ఫెక్షన్ ని నార్మల్ అని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ సైకాలజీ ఉంది. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ గా కనిపించడానికి ట్రై చేస్తున్న వరల్డ్ లో జెన్యున్ గా ఉండే వాళ్ళకి వాల్యూ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. నంబర్ 2, డోంట్ బీ నీడీ, హ్యావ్ హై స్టాండర్డ్స్. హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం ఈజీ కాదు. ఎందుకంటే హై స్టాండర్డ్స్ అంటే కేవలం వేరే వాళ్ళని జడ్జ్ చేయడం కాదు, ముందుగా మీరు కూడా వాల్యుబుల్ పర్సన్ అవ్వాలి. అది హార్డ్ వర్క్ తో మాత్రమే పాసిబుల్. అన్ఫార్చునేట్లీ చాలా మంది లోన్లీనెస్ ఫియర్ వల్ల దొరికిన ప్రతి ఫ్రెండ్షిప్ ని యాక్సెప్ట్ చేస్తారు. రిలేషన్షిప్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, బిజినెస్ పార్ట్నర్షిప్ అయినా క్వాలిటీ కన్నా అవైలబిలిటీని చూస్ చేస్తున్నారు. కొన్నిసార్లు లవ్ ఫీల్ అవ్వాలని టాక్సిక్ రిలేషన్షిప్స్ లో ఉంటారు. కొన్నిసార్లు ఫ్రెండ్స్ లూజ్ అవ్వకూడదని అన్హెల్దీ ఫ్రెండ్షిప్స్ ని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్స్ లేవని అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే మీ స్టాండర్డ్స్ పెంచాలంటే ముందు మీ వాల్యూ పెంచుకోవాలి. మీరు ఫిజికల్లీ ఫిట్ అవ్వండి, ఎమోషనల్లీ మెచ్యూర్ అవ్వండి, ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్ అవ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేయండి, నాలెడ్జ్ పెంచుకోండి. ఇలా మీ వాల్యూ పెరిగిన కొద్దీ మీ లైఫ్ లో క్వాలిటీ పీపుల్ ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతారు. షార్ట్ టర్మ్ లో ఆప్షన్స్ తక్కువగా ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో మీకు చూస్ చేసుకునే పొజిషన్ వస్తుంది. అప్పుడు మీకు అందరినీ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ గ్రోత్ కి సపోర్ట్ చేసే వాళ్ళని మాత్రం మీ సర్కిల్లో అలౌ చేయొచ్చు. నంబర్ 3, బీ కాన్ఫిడెంట్, నాట్ రూడ్. కాన్ఫిడెంట్ మరియు రూడ్నెస్ మధ్య చాలా థిన్ లైన్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ చాలా మంది ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోలేరు. కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి లౌడ్ గా మాట్లాడడం కాన్ఫిడెన్స్ అని అనిపిస్తుంది. వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేయడం డామినెన్స్ అని అనుకుంటారు. ఆరోగెన్స్ ని స్ట్రెంగ్త్ అని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ రియాలిటీ కంప్లీట్లీ డిఫరెంట్. రియల్ కాన్ఫిడెన్స్ కి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాన్ఫిడెంట్ పీపుల్ కామ్ గా ఉంటారు, రెస్పెక్ట్ తో మాట్లాడతారు, క్లియర్ గా కమ్యూనికేట్ చేస్తారు, డెసిషన్ తీసుకోవడానికి భయపడరు. నంబర్ 4, బికమ్ ఏ గుడ్ స్టోరీ టెల్లర్. కమ్యూనికేషన్ లో స్టోరీ టెల్లింగ్ ఒక సూపర్ పవర్. ఇది అట్రాక్టివ్ పర్సనాలిటీస్ లో కామన్ గా కనిపించే ఒక క్వాలిటీ. గుడ్ స్టోరీ టెల్లర్ సింపుల్ ఇన్సిడెంట్ ని కూడా ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్స్ లాగా మార్చగలడు. స్టోరీ చెప్తున్నప్పుడు వాయిస్ పిచ్ ని మార్చడం, కరెక్ట్ ప్లేసెస్ లో పాజ్ ఇవ్వడం, ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయడం, ఎమోషన్స్ ని యాడ్ చేయడం ఆడియన్స్ ఇమాజినేషన్ ని యాక్టివేట్ చేస్తాయి. అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ మాత్రమే వినడం కాదు, స్టోరీని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అందుకే మోటివేషనల్ స్పీకర్స్, సక్సెస్ఫుల్ లీడర్స్, కమీడియన్స్, యాక్టర్స్ ఇంకా కంటెంట్ క్రియేటర్స్ అందరికీ స్టోరీ టెల్లింగ్ స్కిల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వర్డ్స్ లో పవర్ ఉంటుంది. కొన్ని వర్డ్స్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తాయి, కొన్ని ఇన్స్పిరేషన్ ఇస్తాయి, కొన్ని ఎమోషన్స్ ని ట్రిగర్ చేస్తాయి. మీ వర్డ్స్ ని ఎలా యూజ్ చేస్తారో అది మీ అట్రాక్షన్ ని డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. డేటింగ్ లో కూడా ఇదే సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. మనీ ఇంపార్టెంట్ అయినా కమ్యూనికేషన్ లేకపోతే కనెక్షన్ బిల్డ్ అవ్వదు. ఇంట్రెస్టింగ్ కన్వర్సేషన్స్ మెయింటైన్ చేయగలిగే వాళ్ళకి రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎందుకంటే పీపుల్ ఫ్యాక్ట్స్ ని మర్చిపోవచ్చు, కానీ ఎమోషన్స్ ని ఎప్పటికీ మర్చిపోరు. కాబట్టి స్టోరీ టెల్లింగ్ ప్రాక్టీస్ చేయండి. డైలీ లైఫ్ ఇన్సిడెంట్స్ ని ఎంగేజింగ్ వేలో చెప్పడం నేర్చుకోండి. గ్రాడ్యువల్లీ పీపుల్ మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఫీల్ అవుతారు. మీ కన్వర్సేషన్స్ మెమరబుల్ అవుతాయి మరియు మీ పర్సనాలిటీ ఆటోమేటిక్ గా ఇంకా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది.